దహన బలి ఇవ్వబోతున్నాను, ఆ కుమారుడు ఎదురుగా ఉన్నాడు. చచ్చిపోబోతున్నాడు, ఆ కుమారుడు ఎదురుగా ఉన్నాడు. దేవునికి అర్పణగా అర్పించబోతున్నాను, ఆ కుమారుడు ఎదురుగా ఉన్నాడు. అంటే ఏ క్షణంలో అయినా సరే వెనక్కి తిరగటానికి అన్ని అవకాశాలు అబ్రహాముకు ఉన్నాయి. అంటే అన్ని శోధనల మధ్యలో అబ్రహాము వెనకడుగు వేస్తాడా? తన హృదయంలో ఉన్న ప్రేమ, తన హృదయంలో తన కుమారుడు పట్ల ఉన్న ప్రేమను జయించగలుగుతాడా? అంటే తన కుమారుడి కన్నా కూడా దేవుని పట్ల ఉన్న ప్రేమ గొప్పదని రుజువు చేయగలుగుతాడా? చూస్తున్నాడు దేవుడు. అబ్రహామును మాత్రమే కాదండి, మనల్ని ఎన్నిసార్లు పరీక్షించుంటాడో దేవుడు. మనల్ని ఎన్నిసార్లు పరీక్షించుంటాడో. దేవునికి అన్నిటికన్నా నువ్వు విలువిస్తావా? దేవుణ్ణి అన్నిటికన్నా ఉన్నతమైన స్థానంలో పెడతావా? దేవుణ్ణి అన్నిటికన్నా ప్రేమిస్తావా అని దేవుడు పరీక్షించినప్పుడు మనం ఎలాంటి సమాధానం ఇచ్చామో, మనం ఎలాగా స్పందించామో